ఈరోజు మనము 5 రకాల ఫిష్ బోన్ స్టిచెస్ నేర్చుకుందాము. దానికన్నా ముందు ఎప్పుడులాగే ఇచ్చి దారాలు అలాగే సూదులకు దారం ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఒకవైపు దారం వదిలేసి రెండో వైపు దారము కొంచెం పొడవు ఉంచి ఈ విధంగా ముడి వేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఫిష్ బోన్ స్టిచెస్ మ్యాక్సిమం ఏంటంటే ఇలాగే ఉంటాయి. స్టార్టింగ్ పైనుంచి తీసుకొని వచ్చి కొంచెం ముందుకి కిందకి దించాలన్నమాట. ఎక్కువ ఫిష్ బోన్ స్టిచెస్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయండి. ఫిష్ బోన్ స్టిచెస్లోని మొదటి రకం అన్నమాట ఇది. దీనికోసం మనం ఏం చేస్తామంటే పైనుంచి కిందకి దారం తీసుకొచ్చిన తర్వాత అటువైపు నుంచి తీసుకొచ్చి ఆ దారంకి కాస్త కిందకి ఈ కుడివైపు వేయాలి. ఎడమవైపు నుంచి తీసుకొచ్చినప్పుడు కుడివైపు వేయాలి. కుడివైపు నుంచి తీసుకొని వచ్చినప్పుడు మధ్యలో వేసినప్పుడు ఎడమ వైపు వేయాలన్నమాట. ఈ విధంగా వేయడం వలన ఫిష్ బోన్ స్టిచ్ షేపు వస్తుంది. అయితే ఇలాంటి స్టిచెస్ అన్నీ కూడా మనం ఆకులకి ఎక్కువగా యూస్ చేస్తాము. అలాగే పువ్వు రేఖలు కూడా ఈ షేపుల్లోనే ఉంటాయి కాబట్టి పువ్వు రేఖలకు కూడా ఈ స్టిచెస్ యూస్ చేయొచ్చండి. చాలా చక్కగా ఉంటుంది. అందుకనే ఒక్కొక్క రేఖలాగా ఆకులాగా గీసి మీకు ఒక్కొక్క స్టిచ్ చూపిస్తున్నాను. ఇక్కడ 5 స్టిచెస్ అయితే నేను నేర్పిస్తున్నాను. చక్కగా నేర్చుకోండి. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ క్లాసెస్ అయితే మీరు చక్కగా వినొచ్చు అన్నమాట. మీకు ఇంకా డీప్గా కావాలన్నా కూడా నేను ఫ్యామిలీస్ అని చెప్పేసి అంటే చైన్ స్టిచ్ ఫ్యామిలీ అని నాట్ స్టిచ్ ఫ్యామిలీ అని ఇలా చూపిస్తూనే ఉన్నాను. ఇంకా ఈరోజు ఫిష్ బోన్ స్టిచ్లో రెండవదండి ఇది. రెండవ దానికోసం నేను ఏమైతే చేసిన పైనుంచి కింద వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చింది రైట్ సైడే మనము కిందని మధ్యలోనే పెట్టాలి. పెట్టి ఎడమ వైపుకి తీసుకెళ్ళాలి. ఇందాక అలా కాదు, రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చింది లెఫ్ట్ సైడ్ పెట్టాము, లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొచ్చింది రైట్ సైడ్ పెట్టాము. ఇక్కడ అలా కాదు, రైట్ నుంచి తీసుకొచ్చింది రైట్కే పెట్టి ముందుకు తీసుకెళ్ళాలి, లెఫ్ట్ నుంచి తీసుకొచ్చింది ఎడమ వైపే పెట్టి ముందుకు తీసుకొని వెళ్ళాలన్నమాట. మీరు జాగ్రత్తగా గమనించారంటే నేను ఎలా కుడుతున్నానో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వలన ఏంటంటే ఈ వీడియో కొంచెం రీచ్ పెరుగుతుంది. అలాగే ముందు ముందు ఇంకా మంచి వీడియోలు ఇవ్వాలి, వీళ్ళకి ఇంకా క్లియర్గా నేర్పించాలి, ఇంకా మంచి మంచి స్టిచెస్ నేర్పించాలి అని నాకు కూడా కాస్త ఉత్సాహం వస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఏంటంటే ఎంతమందికి ఈ వీడియో ఇష్టపడింది అన్నది తెలుస్తుంది. ఈ కుట్లు ఎంతమందికి ఉపయోగపడ్డాయి అన్నది కూడా నాకు ఐడియా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ మనము కుడుతున్నాము. ఇందాకలా ఒకలా కుట్టాము, 2 రకాలు కుట్టాము కదా. ఇక్కడ మనం ఏంటంటే స్టిచ్ పైనుంచి కిందకి తీసుకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొచ్చింది దాని కిందకి తీసుకొస్తున్నాం. రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చింది మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొచ్చిన దాన్ని ఇది ఎక్కడ పెట్టాం దాని కిందకి పెడుతున్నాం. మళ్ళీ దాని కిందకి అంటే సెంటర్లో మాత్రమే పెడతాము. కాకపోతే ఒకదాని కింద ఒకటి పెట్టేలాగా మనము చూసుకోవాలన్నమాట. ఇది చాలా మెయిన్ స్టిచ్ అన్నమాట. ఎందుకంటే ఇదే చక్కగా ఫిష్ బోన్ స్టిచ్లా చక్కగా చాలా క్లారిటీ ఉంటుంది. చూసారు ఆకులా చక్కగా ఉంది కదా, ఇది మెయిన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము మొత్తం స్టిచ్ అంతా కూడా ఒకే దగ్గరికి తీసుకొని వస్తాం. అంటే ఈనెలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే దగ్గరికి వచ్చేలా కుడతామన్నమాట. కొన్ని ఆకులు ఉంటాయి చూసారా పొడవుగాను, వాటికి ఈనెలు ఎలా ఉంటాయి పొడవుగా ఒకే దగ్గరికి వచ్చేలా ఉంటాయి కదా. ఆ విధంగా అయితే ఇక్కడ మనం కుట్టుకుంటూ వస్తామన్నమాట. చాలా సింపులే, కాకపోతే ఒక్కొక్కటి కుట్టినప్పుడు మనకి ఐడియా రావాలి కదా. ఇప్పుడు పువ్వుకు ఒక రేఖ వేస్తాము, ఎన్నో రకాలు వేస్తూనే ఉంటాం. కానీ మనకంటూ ఒక క్రియేటివిటీ మనకంటూ ఒక ఐడియా రావాలి అంటే ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. అందువల్ల తప్పకుండా నేర్చుకోండి. రోజుకి 5 స్టిచ్లు మాత్రమే ఇక్కడ నేర్పిస్తున్నాను. లేదు నేను ఇంత టైము మేము స్పెండ్ చేయలేము, 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేము అనుకుంటే షార్ట్ వీడియోలు కూడా ఫాలో అవ్వండి. రోజుకొక స్టిచ్ చొప్పున నేను నేర్పిస్తున్నాను. షార్ట్ వీడియో అయితే 1 నిమిషం చాలన్నమాట. మీరు పూర్తి వీడియో
చక్కగా ఒక్క నిమిషంలోనే ఉంటుంది, ఒక్క నిమిషంలోనే నేర్చుకోవచ్చు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉన్నారంటే మీకు ఖచ్చితంగా అవన్నీ వస్తాయి కదా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒకసారి ఆన్ చేసి చూసుకున్నారంటే అయిపోయింది, ఒక్క నిమిషంలో అయిపోద్ది. చక్కగా రోజుకొకటి చొప్పున నేర్చుకోవచ్చు, లేదంటే ఇలా రోజుకి 5 చొప్పున కూడా నేర్చుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫిష్ బోన్ స్టిచ్, ఇక్కడ నేను పైనుంచి తీసుకొచ్చి మధ్యలోకి వేయలేదండి. ఈయన ఆటోమేటిక్గా ఫామ్ అయిపోద్ది మనం ఇలా కుట్టినప్పుడు. ఈయన అంటే మధ్య ఈయన ఉంటుంది కదా అది. ఎందుకంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనము ఆకులకి యూస్ చేస్తాం కాబట్టి మధ్యలో ఒక షేప్ వచ్చేలా చూసుకోవడం చాలా బెటర్ అన్నమాట. చూడండి ఈ విధంగా ఈ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మళ్ళీ రైట్ సైడ్కే పైకి తీసుకెళ్తున్నాను, తీసుకొచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ కింద నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడే పైకి తీసుకెళ్తున్నాను, మళ్ళీ రైట్కి తీసుకొచ్చి రైట్ సైడ్ నుంచి పైకి. ఈ విధంగా తీసుకొని వెళ్తే అది 3D లుక్ కూడా వస్తుందండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. 3D లుక్ ఎందుకంటే వస్తుంది, ఈ విధంగా మనము 2 ఇటుకి అటుకి కుట్టినప్పుడు ఒకదాని మీద ఒకటి ఫామ్ అయ్యి కాస్త ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అన్నమాట స్టిచ్. అందువలన చూడడానికి కూడా చాలా కళగా చాలా బాగుంటుందండి స్టిచ్. ఇంకా ఇంతటితోటి ఈరోజు 5 స్టిచ్లు అయిపోయినట్టే. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగచ్చు, మీరు ఏమైనా కొత్తగా నేర్చుకోవాలన్నా కూడా అడగచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి. ధన్యవాదములండి.